హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే ఆ దేవుణ్ణి కోరుకున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకి క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు పండగనైతే మామిడికాయలు మామిడాకులు అయితే తీసుకుని వచ్చాము. మామిడాకు మంచిగా కడిగి దర్వాజలకైతే కూర్చాను. ఇంకా ఈరోజు పండగ అని దేవుడికి నైవేద్యంగా బచ్చాలు చేద్దాం అనేసి అనుకున్నాము. ఇంకా బచ్చాలు అయితే ఇంకా రెడీ అవుతున్నవి. బచ్చాల కోసం బచ్చాల పిండి పప్పు రెడీగా అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే బచ్చాలు చేస్తున్నాడు. బచ్చాలు ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే శనగపప్పు కుక్కర్కి వేసుకోవాలి. తర్వాత బెల్లం సన్నగా తురుముకోవాలి. ఈ పప్పు ఉడికిన తర్వాత పప్పు బెల్లం రెండు కలిపి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత పూరి పిండి మైదాపిండి కలిపి పెట్టుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పూరిలాగా చేసుకొని పూరిలాగా చేసుకొని స్వీట్ పప్పు ఉంది కదా, బెల్లము పప్పు మిక్సీకి వేసింది ఉంటుంది కదా, అది ఒక ముద్దలాగా చేసుకొని అది ఇట్లా పూరిలాగా చేసిన దానిపైన పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఇట్లా చుట్టూ మలుచుకుంటూ రావాలి. మలుచుకుంటూ వచ్చి నెయ్యితోనైనా నూనెతోనైనా ఇట్లా నూనెలో అద్దుకుంటూ కొంచెం నూనె వేసి చేతితోనే ఇలా ఒత్తుకోవాలి. ఇంకా నెయ్యితో ఇలా నెయ్యి వేసుకుంటూ ఒత్తుకుంటుంటే చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. నెయ్యి వాసన కొంచెం విలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. మిక్సీకి వేస్తున్నప్పుడే విలాచీలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చేస్తున్నాడు బచ్చాలు. ఇంకా లేట్ అవుతుందని ఇంకా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా చాలా టైం పడుతుంది చిన్నగా చేస్తే అని ఇంకా మేమైతే పెద్దగానే చేస్తున్నాము. ఇంకా నెయ్యి వేస్తూ చేస్తున్నాము. నెయ్యి వేడి పెట్టుకొని వేసుకున్నా పర్లేదు, నెయ్యి వేడి పెడితేనే కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకా బచ్చాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మా నాన్న అయితే బచ్చాలు నేను తింటా మమ్మీ డాడీ అనేసి అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవునికి పెట్టినాక తిందు అనేది చెప్తే కొంచెం సైలెంట్ అయిపోయినారు ఇద్దరు కూడా. ఇంకా ఇంతలోపు ఇంకా నేనైతే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను. కొబ్బరి, మామిడికాయ, బెల్లం ఇవి మూడైతే సన్నగా తురుముకున్నాను. వేపపువ్వు ఒక బౌల్లో వేసుకున్నాను. చింతపండు రసము, అందులో ఉప్పు వేసాను. కుండ తీసుకురాలేదు, స్టీల్ సర్వలో చేస్తున్నాము. ఇంకా కంకణాలు కూడా రెడీ చేశాను. ఇంకా కంకణాలు అయితే ఒకటి బిందె కడుతున్నా, స్టీల్ బిందెకి, అది బిందెనే అంటాము. కొత్తదే తీసుకొచ్చినాము. ఇంక ఇప్పుడైతే మామిడికాయ వేసాను, బెల్లము కొబ్బరి కూడా వేసాను. ఇంక ఇప్పుడు వేప పువ్వు కూడా వేసాను. వేప పువ్వు అన్నీ వేసేసి ఇంకా బెల్లం కరగాలి కదా కలుపుతున్నాను. కొంచెం మిరియాల పౌడర్ వేస్తున్నాను. కారం వేయకుండా మిరియాలు మెత్తగా దంచి వేసాను. ఇంకా మొత్తం కరగడం కోసం కలుపుతున్నాను. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా పూజ మా ఆయన చేస్తున్నాడు. ఇంటి యజమాని చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. భార్య చేసిన దానికంటే భర్త చేసిన దానికే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇంకా దేవుడికి నైవేద్యంగా అయితే పచ్చడి, బచ్చాలు, అన్నము, బచ్చాల చారు ఇవైతే నైవేద్యంగా పెట్టాము. ఇంకా దేవుని దగ్గర ప్లేస్ లేదని కుర్చీ పైన పెట్టాము. ఇంకా దేవునికి అయితే ఆరతిస్తున్నారు. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టాము. ఇంకా దేవునికి మళ్ళీ నైవేద్యంగా చక్కెర కూడా పెడతాము రోజు. ఇంకా కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు ఉంటాయి కదా, తీర్థం అయితే మా ఆయన తీర్థం ఇస్తున్నాడు. ఇంకా నేను మా ఆయనకి ఇస్తున్నాను తీర్థము. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే నిద్రపోతున్నారు. ఇంకా లేదంటే వాళ్ళిద్దరు అల్లరి చేస్తుండే, ఇంకా పనులు అసలు కానియకుంటుండే. ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత కంకణాలు అయితే కడుతున్నాము. తమలపాకులు దొరకలేదు మాకు, పువ్వులు కూడా దొరకలేవు. ఇంకా ఇది ఎండాకాలం కదా, ఇంకా దొరకలేదు. ఇంకా మామిడాకులతోనే కంకణాలు తయారు చేశాను. ఇంకా ఆడవాళ్ళమైతే కుడి చేతికి కట్టుకుంటాము. ఇంకా మగవాళ్ళు ఎడమ చేయికి కట్టుకుంటారు. ఇంకా వాళ్ళు పిల్లలు పడుకున్నందుకు పని కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా మామిడికాయ పచ్చడి, ఉగాది అంటేనే మామిడికాయ పచ్చడి కదా. ఇంకా మా ఆయనకి తీసుకొచ్చాను. ఇంకా నేను కూడా తీసుకొని వచ్చాను. పుల్లగా తీయగా అసలు టేస్టీగా చాలా పుల్లగా ఉంది. మామిడికాయ నమిలేసరికి ఎలా ఫేస్ రీడింగ్ అనిపిస్తుంది. ఇంకా మా ఆయన అయితే బాగానే తింటుండు. ఇంకా దేవుని దగ్గర అయితే ఎడలు పెట్టాం కదా, ఆ దేవుని దగ్గర ఎడలు అయితే చిరొక్కరు తీసుకొని తింటున్నాము.
ఇంకా చారు అంటే బచ్చాల చారే చేసాము. చాలా బాగున్నాయి బచ్చాల చారు. నెయ్యి విలాచి వాసన చాలా టేస్ట్గా ఉంది. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి తింటున్నాము. చాలా బాగున్నవి. ఇంకా ఈ బచ్చాలు పాలతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బచ్చాలు పాలల్లో చక్కెర వేసుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే స్వీట్ ఎక్కువగా తింటాను, స్వీట్ అంటే చాలా ఇష్టము. ఇంకా పాలు ఒక బౌల్లోకి తీసుకొని బచ్చా తీసుకొని వచ్చి పాలల్లో అద్దుకొని తింటున్నాను. ఇంకా ఉట్టిది తినకుండా పాలల్లో అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పాలతో తినడం చాలా టేస్టీగా ఉంటుంది. పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.